బంగారం 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 ఎప్పుడెప్పుడు లక్షలు టచ్ చేద్దామా అని తెగ ఆరాటపడుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒడిదుడుకులు, ఇండియాలో గోల్డ్కు పెరుగుతున్న డిమాండ్, మరోపక్క ట్రంప్ ఆంక్షలతో బంగారం రెచ్చిపోతోంది. ఇప్పటికే 10 గ్రాములు 1,17,000 దాటిపోయిన గోల్డ్ రేటు ఈ ఏడాది చివరికి 1,50,000, వచ్చే ఏడాది నాటికి 2 లక్షలకి ఖచ్చితంగా చేరుకుంటుంది. గత 50 ఏళ్లలో మన దగ్గర బంగారం ధర ఎంత పెరిగిందో తెలుసా? బంగారంపై రిటర్న్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా? 2025లో 10 గ్రాములు 1,15,000 రూపాయలు. 2000లో 10 గ్రాముల బంగారం ధర ఎంత? 50 ఏళ్లలో గోల్డ్ రేటే ఎంత పెరిగింది? బ్యాంక్ వడ్డీ బెటరా, గోల్డ్ బెటరా? గోల్డ్ను కొట్టే ఇన్వెస్ట్మెంట్స్ రూట్ ఉందా? ఇండియన్స్ లైఫ్ స్టైల్లో గోల్డ్ ఓ భాగం. ఆడవారికే కాదు, మగవారి ఒంటిపై కూడా ఎంతో కొంత గోల్డ్ ఉండాల్సిందే. ఫారినర్స్కు వింతగా అనిపించవచ్చు, కానీ మన వారికి మాత్రం అదో సెంటిమెంట్. కానీ నిజానికి అది సెంటిమెంట్ కంటే ఓ ఇన్వెస్ట్మెంట్. పండగకో పబ్బానికో ఎంతో కొంత గోల్డ్ కొనడం అనేది మనకు అలవాటు. మన పెద్దవాళ్ళు మనకు తెలియకుండానే మనకు చేసిన మంచి పెట్టుబడి అలవాటు బంగారం. చాలామంది ఇదో పెట్టుబడి అంటే ఒప్పుకోరు, కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా గోల్డ్ ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ గ్రోత్ రేట్ను పరిశీలిస్తే ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ప్రస్తుతం 24 క్యారెట్స్ బంగారం రేటు 10 గ్రాములు 1,17,000 రూపాయలకు చేరిపోయింది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరంలో 10 గ్రాముల బంగారం ధర ఎంతో తెలుసా? 4,400. ఇప్పుడు అరగ్రాము కూడా రాదనుకోండి. ఒకసారి 50 ఏళ్లలో బంగారం ఎదుగుదల ఎలా ఉందో చూస్తే ఇంతగా పెరిగిపోయిందా అని కింద పడిపోతాం మనం. 1975లో 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు కేవలం 540 మాత్రమే. అది 1980కి వచ్చేటప్పటికి 1,330 రూపాయలకు పెరిగింది. 1990 నాటికి తులం బంగారం 3,200కు పెరిగింది. 2010 నాటికి 10 గ్రాములు 18,500కి చేరుకుంది. 2020 నాటికి 50,000 రూపాయలకి వచ్చేసింది 10 గ్రాముల బంగారం. జస్ట్ 5 ఏళ్లలో 1,17,000 రూపాయలకు, అంటే ఇప్పుడు 50,000 ఉన్న బంగారం 67,000 రూపాయలకు పెరిగి ఇప్పుడు 1,17,000 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా ఔన్స్ గోల్డ్ గత 20 ఏళ్లలో 631% పెరిగింది. గత 5 ఏళ్లలో అయితే దాదాపు 90% పెరిగింది. ఏ సురక్షిత పెట్టుబడి సాధనం కూడా గోల్డ్ ఇచ్చినంత రాబడి ఇవ్వలేదనే చెప్పాలి. 2000 ఏడాదిలో 10 గ్రాముల బంగారం 4,400. ఆ సమయంలో బంగారం కొనకుండా ఆ డబ్బును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? అది ఇప్పటికి గరిష్టంగా 60,000 అవుతుంది. మరి బంగారం 1,17,000 రూపాయలకు దాటింది. ఈ ఏడాది చివరికి 2 లక్షలకి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షనో చూసుకోండి. ఈ ఏడాదిలో ఇప్పటికే దాదాపు 32% పెరిగింది గోల్డ్. ఒక ఏడాదిలోనే 10 గ్రాముల బంగారం 43,000కు పెరిగిపోయింది. ట్రంప్ గెలిచాక కాస్త కంట్రోల్లోకి వచ్చినట్లు కనిపించిన కనకం ఆ తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ యాక్షన్తో జూలు విదిల్చింది. టారిఫ్ వార్ వంటి అడ్డగోలు నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. దీంతో భవిష్యత్ అంతా బంగారానిదే అనిపిస్తోంది. అయితే గత 2 రోజులుగా తీసుకుంటే బంగారం దాదాపు 3% తగ్గింది. దీంతో చాలామంది గోల్డ్ రేట్ మరింత దిగొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. బంగారం పెరగడమే తప్ప తగ్గదు. అయితే ల్యాండ్తో పోల్చుకున్నప్పుడు బంగారం కంటే భూమి బెటర్. కానీ భూమి కొనాలంటే ఒకేసారి చాలా డబ్బు చేతిలో ఉండాలి. కానీ బంగారం కొనాలంటే గట్టిగా 1,00,000 రూపాయలు ఉంటే వెళ్ళి ఒక కాయిన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవచ్చు. 10 గ్రాముల బంగారం 5,000 ఉన్నవాళ్ళు ఇప్పుడు దాని రేట్ చూసి తమకు తామే ఆశ్చర్యపోతున్నారు. 25 రెట్లు చూస్తుండగానే బంగారం రేటు పెరిగిపోయింది. అందువల్ల సామాన్యులకు ఎప్పటికీ బంగారమే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్.